అలాగే గద్దర్ మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాంత వాస్తవ్యులు 1949లో జన్మించారు. 2023లో మరణించారు. అసలు పేరు ఆయన పేరు గుమ్మడి విఠలరావు. తెలంగాణ గడ్డపై పుట్టిన గొప్ప విప్లవ కవి, వాగ్గేయకారుడు, ప్రజా గాయకుడు. తన గొంగళి చేతికరతో 5 దశాబ్దాల పాటు ప్రజల పక్షాన నిలబడి పాడిన గొంతుక ఆయనది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన గదర్ పార్టీ స్ఫూర్తితో ఆయన తన పేరును గద్దర్గా మార్చుకోవడం జరిగింది. దళిత, బహుజన, అణగారిన వర్గాల కష్టాలను తన పాటల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు ఆయన. జననాట్య మండలిని స్థాపించి పల్లె పల్లెన తిరిగి చైతన్యం నింపారు ప్రజల్లో. 1997లో ఆయనపై జరిగిన కాల్పుల్లో శరీరంలోకి దూసుకెళ్లిన ఒక బుల్లెట్ ను జీవితాంతం వెన్నెముకలోనే దాచుకుని ఉంచుకుని జీవించారు. అలాగే మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాడిన అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పాటలు కోట్లాది మధ్యలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. అలాంటి గద్దర్ గత బీఆర్ఎస్ పార్టీలో ఒక రకంగా ఆయన అవమానాలకి గురైనప్పటికీ కూడా తెలంగాణలో రేవంత్ గవర్నమెంట్ వచ్చిన తరువాత ఆయన పేరుతో అవార్డుల్ని, సినీ పరిశ్రమకి ఇచ్చే అవార్డుల్ని గద్దర్ అవార్డులుగా నామకరణం చేసుకుని ముందుకు తీసుకువెళుతున్నారు. అంటే ఇక్కడ రాజకీయాలు ఏదైనా సరే వారి పేరులతో ముందుకు తీసుకుని వెళుతున్నారు.